ఎవరో నా బుక్స్ పైన మత్తు మందు చల్లారు. బుక్స్ తెరిస్తే చాలు నిద్ర వస్తుంది. ఒక అమ్మాయికి నీ డ్రెస్ బాగుంది అని చెప్తే థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత రోజు ఇంకో డ్రెస్ వేసుకొస్తుంది. అదే అబ్బాయికి నీ డ్రెస్ బాగుంది అని చెబితే నెల రోజులు అదే వేసుకుంటాడు. ఎన్ని సినిమాలు చూసిన రాని మజా పక్కోళ్ల కోట్లాట చూస్తే వస్తది కదా మావా. ఈ అమ్మాయిలు అల్లు అర్జున్, విరాట్ కోహ్లీ లాంటోడు కావాలి అంటారు. కానీ వీళ్ళకి లాస్ట్ కి అగ్గిపెట్టెమచ్చ లాంటోడే దొరుకుతాడు. इस दुनिया में माँ बाप से बढ़कर कुछ भी नहीं है, इसलिए जल्दी से शादी करो और माँ बाप बन जाओ. ఒక అమ్మాయి అర్ధరాత్రి ఆన్లైన్ లో ఉంది అంటే ఎవర్నో లైన్ లో పెడుతుంది అని అర్థం. అదే ఒక అబ్బాయి అర్ధరాత్రి ఆన్లైన్ లో ఉండు అంటే త్వరలోనే సంకనాకి పోతాడు అని అర్థం బ్రో. గాంధీ గారి తలపైన జుట్టు ఎందుకు లేదు? ఇదే ప్రశ్న ఒక పిల్లవాడు తన తల్లితో అడిగాడు. మమ్మీ జవాబు ఇస్తూ ఇలా అన్నారు, ఎందుకంటే బేటా ఆయన కేవలం సత్యాలని చెబుతాడు కాబట్టి. అప్పుడు పిల్లవాడు చెప్పాడు, ఆడవారికి పొడవైన జుట్టు ఎందుకు ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ఒక ఈగ పెళ్లి దోమతో అయింది. తరువాత రోజు ఈగ చాలా ఏడిచింది. అప్పుడు ఆ ఈగ చెల్లెలు అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు ఆ ఈగ అన్నది, రాత్రి నేను గుడ్ నైట్ ఆన్ చేసిన మీ బావ సచ్చిండు. एक मुर्गी के बच्चे ने अपनी माँ से पूछा, माँ इंसान पैदा होते ही अपना नाम रख लेते हैं, हम लोग ऐसा क्यों नहीं करते? मुर्गे की माँ ने कहा, बेटा अपने में नाम मरने के बाद रखा जाता है. चिकन टिक्का, चिकन चिल्ली, चिकन तंदूरी. ప్రపంచంలో గొప్ప సింగర్ ఏదైనా ఉందంటే అది దోమ మాత్రమే. ఎందుకంటే దాని పాట ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అందరూ క్లాప్స్ కొట్టాల్సిందే. ఒక తాగుబోతు చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు అని అన్నాడు. అప్పుడు తాగుబోతు ఇలా అన్నాడు, భగవంతుడా కావాలంటే నాకు వచ్చే జన్మాలో పన్ను 1 ఇచ్చిన సరే, కానీ లివర్లు మాత్రం 36 ఇవు స్వామిని. మనం ఎన్నిసార్లు వద్దని చీ కొట్టినా కూడా మనల్ని వెతుక్కుని మరీ వచ్చి కిస్ పెట్టేది దోమలు ఒకటే మామా. సైకిల్ మీద వచ్చినప్పుడు హాయ్ అన్నది, బైక్ మీద వచ్చినప్పుడు హలో అన్నది, కార్లో వచ్చినప్పుడు డార్లింగ్ అన్నది. అవన్నీ మా ఫ్రెండ్స్వి, నాది కాదు అంటే అవునా అన్నయ్య అన్నది.